ఈ బెల్ సౌండ్ వినంగానే మీకు అర్థమైపోయి ఉండాలి. అవునండి. ఐస్ క్రీమ్ వ్యాన్ బెల్ సౌండ్ వినంగానే నేను నిజంగానే మళ్ళీ చిన్నప్పటి జ్ఞాపకాలకు వెళ్ళిపోతుంటాను. అప్పుడు సైకిల్ మీద చిన్న చిన్న బాక్సులు పెట్టుకొని పుల్లైసులు అమ్మేవాళ్ళనమాట. ఆ బెల్ వినంగానే వీధంతా పరిగెత్తేవాళ్ళము. ఒక్క రూపాయికి ఒక్క ఐస్ క్రీమ్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అప్పుడు ఆ ఒక్క ఐస్ క్రీమ్ కోసం ఎంతో హ్యాపీగా ఎదురు చూసేవాళ్ళం అనమాట. ఇంటి దగ్గర ఉంటే పేరెంట్స్ ఇస్తారు, కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఉండవు కదా అందరి దగ్గర మనీ. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఫ్రెండ్స్ అంతా కలిసి మా తోటకి వెళ్ళేవాళ్ళం అనమాట. పక్కనే స్కూల్ పక్కనే ఉంటుంది. ఒక 5 నిమ్మకాయలు తోటలో నిమ్మ చెట్ల నుంచి తీసుకొచ్చి ఐస్ క్రీమ్ అతనికి ఇస్తే ఒక ఐస్ క్రీమ్ ఇచ్చేవాళ్ళు. అట్లా ఫ్రెండ్స్ అందరూ ఒక 5 తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు డెన్మార్క్లో ఉన్న సైకిల్ మాత్రమే మిస్సింగ్, కానీ బెల్ సౌండ్, ఐస్ క్రీమ్ టేస్ట్ అదే ఫీలింగ్ ఉంటుందండి దీంట్లో తీసుకునేది. ఇప్పుడు వ్యాన్ వస్తే కూడా నేను చిన్నపిల్లలాగా బయటకు పరిగెడుతుంటా. కొన్ని జ్ఞాపకాలు ఎంత పెద్దవాళ్ళమైనా మారవు కదా. ఇలానే నెల్లూరులో కూడా సమ్మర్ హాలిడేస్ వెళ్ళినప్పుడు అక్కడ కుల్ఫీ అప్పటికప్పుడే బండ్ల మీద తయారు చేసి ఇచ్చేవాళ్ళు. అది కూడా చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇంకా ఐస్ బెల్ గుర్తుంది? ఐస్ వెనకాల పరిగెత్తిన వాళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఎవరైనా ఉన్నారా?